మనం పిల్లలకు బాగా చదువుకోవాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అని చాలా చిన్నప్పటి నుంచే ప్రమోట్ చేస్తుంటాం. ఈ మధ్య అయితే సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ ఇన్ స్కూల్స్ అని కూడా వచ్చేసింది. అంటే 6వ తరగతి 5వ తరగతి నుంచి ఐఏఎస్ కావాలి, తప్పలేదు, జీవితంలో పైకి రావాలి. కానీ లైఫ్ స్కిల్స్ మనం నేర్పుతున్నామా? ఇవన్నీ డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, కానీ జీవితంలో ఒక మంచి పౌరుడుగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కొడుకుగా, మంచి సోదరుడిగా ఎలా కావాలి? ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఎలా నేర్పాలి? ఇవాళ ఈ తరానికి అత్యంత అవసరమైనటువంటి లెసన్స్ ఇవి, జీవిత పాఠాలు. ఇప్పుడు మన కనీసం గతంలోనైనా మన తల్లిదండ్రుల నుంచి, పెద్దల నుంచి ఈ పాఠాలు నేర్చుకునేవాళ్ళం. సో ప్రతి పిల్లలకు నేర్పాల్సినటువంటి ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్లో నేను గమనించింది ఏంటంటే పిల్లలు ప్రొటెక్టెడ్ చిల్డ్రన్. సో వారికి డబ్బు ప్రాధాన్యత కానీ, డబ్బు విలువ కానీ, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని కానీ చాలామంది ఒక మధ్యతరగతి కుటుంబాల్లో తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు సంతానం ఉంటుంది, తల్లిదండ్రులకు ఆ పిల్లల ఆకాంక్షలు తీర్చడం అనేది ఒక పెద్ద ఆబ్జెక్టివ్గా ఉంటుంది. తీర్చాలి, కానీ పిల్లలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్చుకోవాలి. అలాగే కుటుంబాలకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అదేదో పెద్ద బడ్జెట్స్, అర్థశాస్త్రము, సో ఆర్థిక అంశాలని అనుకుంటాం. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్. సో ఇందులో ఒకటి ఆబ్లిగేటరీ స్పెండింగ్ వర్సెస్ నాన్ ఆబ్లిగేటరీ స్పెండింగ్. ఈ సూత్రాలు ప్రభుత్వాలకైనా వర్తిస్తాయి, కంపెనీలకైనా వర్తిస్తాయి, సాధారణ కుటుంబాలకైనా వర్తిస్తాయి, భవిష్యత్ తరాలకు మనం నేర్పాల్సినవి కూడా ఇది. ఆబ్లిగేటరీ వర్సెస్ నాన్ ఆబ్లిగేటరీ స్పెండింగ్ అంటే ఏది తప్పనిసరిగా ఖర్చు పెట్టేయాలి, ఏది తప్పనిసరి కాదు. తప్పనిసరిగా ఖర్చు చేయాల్సిన దాన్ని ముందుగా ఖర్చు చేయాలి. అంటే మనకు వచ్చిన ఆదాయంలో ఫస్ట్ హెడ్ ఎక్స్పెండిచర్ తప్పనిసరిగా ఖర్చు చేయాల్సింది ఉండాలి. తప్పనిసరి కానిది ఉంటుంది, అది మనం వాయిదా వేసుకోవచ్చు. సో ఆబ్లిగేటరీ స్పెండింగ్, ఉదాహరణకు పిల్లల చదువు పైన ఖర్చు పెట్టకుండా మనం ఒక భవిష్యత్తులో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే కోరికను ఇప్పుడే తీర్చుకున్నాం అనుకోండి. సో ఇల్లు కట్టుకునే కెపాసిటీ ఉండి పిల్లలు చదివించే కెపాసిటీ ఉండే రెండు చేయొచ్చు, అభ్యంతరం లేదు. కానీ రెండిట్లో ఏదో ఒక కెపాసిటీ మాత్రమే ఉంటే పిల్లల చదువుపై ఖర్చు పెట్టడం ఆబ్లిగేటరీ అవుతుంది. మనం ఇల్లు కట్టుకోవడం అనేది కాస్తంత వాయిదా వేసినా ప్రమాదం ఉండదు. సో నాన్ లగ్జరీ ఎక్స్పెండిచర్, విలాసాలకయ్యే ఖర్చు అయితే పూర్తిగా వాయిదా వేయచ్చు, క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో మొదటిది ఆబ్లిగేటరీ వర్సెస్ నాన్ ఆబ్లిగేటరీ స్పెండింగ్. అది ప్రభుత్వానికైనా ప్రజలకైనా వర్తించే మొదటి సూత్రం. రెండవ సూత్రం క్యాపిటల్ వర్సెస్ రెవెన్యూ స్పెండింగ్. ఇది మనం ప్రభుత్వ బడ్జెట్లలో కూడా వింటుంటాం. దీనికి సింపుల్ నిర్వచనం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఏదైతే ఆదాయాన్ని తెచ్చి పెడుతుందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏదైతే రోజువారీ ఖర్చులు ఉంటాయో అది రికరింగ్ ఎక్స్పెండిచర్. సో ఎప్పుడు కూడా మన మొత్తం ఖర్చులో, మన మొత్తం వ్యయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అనేది కీలకం. ఒక మనిషి అభివృద్ధి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఉదాహరణకు మీరు పిల్లల చదువుపై ఖర్చు పెడతారు, అది భవిష్యత్తులో కుటుంబ ఆదాయాన్ని పెంచే ఖర్చు కనుక అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదు, మీకు చిన్న వ్యాపారం ఉంటుంది, మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఖర్చు పెడతారు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందువల్ల మీకు ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్ ఏది ఉంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో అందువల్ల మీరు పెట్టే ఖర్చులో మీకు ఈ ఖర్చు ద్వారా ఆదాయం పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ఖర్చుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఖర్చు ద్వారా ఆదాయం పెరగదు అనేది అనుకున్నప్పుడు ఆ ఖర్చుకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవది ఏంటంటే ఎక్స్పెండిచర్ టు ద ఇన్కమ్. సో ఇది కూడా మనకు బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎక్స్పెండిచర్ టు జీడిపి అంటారు. ఎక్స్పెండిచర్ టు ద ఇన్కమ్ అంటే ఒక మనిషికి వస్తున్న ఆదాయం ఎంత, మనిషికి వస్తున్న ఖర్చు ఎంత. ఆదాయానికి లోబడి ఖర్చు ఉండాలన్నది ఒక సాధారణ ఆర్థిక సూత్రం, కానీ అన్ని సందర్భాల్లో వర్తించే ఆర్థిక సూత్రం కాదు. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చెందుతున్న సమాజాలు కానీ కుటుంబాలకు కానీ ఆదాయానికి లోబడే ఖర్చు పెట్టాలంటే జీవితంలో అభివృద్ధి కారు. అది పిల్లల చదువుకే కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికే కావచ్చు, వ్యాపారం చేసుకోవడానికే కావచ్చు,
ఆదాయానికి లోబడే ఖర్చు పెట్టాలి అంటే జీవితంలో అభివృద్ధి కాదు. అక్కడే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే అప్పుల ద్వారా అభివృద్ధి ఎలా చేయడం. అయితే అప్పు కూడా ఎంత తీసుకుంటున్నావు, నీ ఆదాయ పరిమితిని మించి అప్పు చేసావనుకోండి, అది నిన్ను కంప్లీట్గా ముంచేస్తుంది. లేదు నీ అప్పు కనుక అధిక వడ్డీకి తీసుకున్నావు అనుకోండి, దెబ్బతింటావు. అప్పు చేసి నువ్వు విహారయాత్రలకు వెళ్ళావనుకోండి, దెబ్బతింటావు. కానీ అప్పు చేసి కనుక అభివృద్ధి పైన ఖర్చు పెడితే అది కుటుంబానికి డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు ఒక ఉద్యోగస్తులు, మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మీ జీవితంలో వచ్చిన ఆదాయంతో ఇల్లు కట్టాలంటే జీవితంలో కట్టలేరు. ఈలోగా ధరలు విపరీతంగా పెరుగుతాయి. మీరు ఒక హౌస్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎలాంటి నష్టము లేదు. ఎందుకంటే ఇవాళ హౌస్ లోన్ పైన మీరు కట్టే ఈఎంఐ ఇవాళ మీకు చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్కి వచ్చే వరకు అది చాలా తక్కువ అవుతుంది. నేను 1991లో నేను 2000లో ఇల్లు కట్టుకున్నప్పుడు నా ఈఎంఐ 6,000 రూపాయలు. నా శాలరీలో అదొక 20%, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక గణనీయమైన భాగం. 6,000 రూపాయలు ఈఎంఐ కట్టాలంటే చాలా టెన్షన్ పడేవాడిని. కానీ ఇవాళ గమనిస్తే 6,000 రూపాయలు నా ఆదాయంలో చాలా చిన్నది. సో అందువల్ల ఎప్పుడు కూడా డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ అనేది చాలా కీలకం. అందువల్ల అప్పు అనేది ఆర్థిక శాస్త్రములో నెగటివ్ కాదు. అయితే ఆ అప్పును ఎలా ఉపయోగించుకుంటావు, ఎంత అప్పు చేస్తావు. ఉదాహరణకు నీ ఆదాయాన్ని మించిన ఈఎంఐ కట్టేలా అప్పు చేస్తామనుకోండి, అది ప్రమాదకరంగా మారుతుంది. సో అందువల్ల అప్పు అనేది నీ ఆదాయానికి మాత్రమే కాదు, నీకు ఆ అప్పు ద్వారా అభివృద్ధి అయ్యేలా ఉంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ వల్ల నష్టం లేదు. ఇక నాలుగవది ఏంటి అంటే మన ఖర్చులో క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, ఆ ఖర్చు నాణ్యత ఎంత, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏంటి. అంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఎక్కువ కాలం వినియోగించే వస్తువులు ఉంటాయి, దానిపైన మీరు ఎక్కువ ఖర్చు పెట్టినా తప్పలేదు. సో మీరు ఒక బ్లాంకెట్ కొనాలి, ఓ బ్లాంకెట్ మనకు 10-15 ఏళ్ళు ఉపయోగపడుతుంది. ఎక్కువ కొనండి. ఓ షర్ట్ కనుక కొన్నారనుకోండి, తక్కువ రేటు కొన్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆ షర్ట్ మనం జీవితకాలం వాడం. బ్లాంకెట్ అంటే దాదాపు 10 ఏళ్ళు వాడుతూ 15 ఏళ్ళు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఇంట్లో మంచం చేయించుకున్నాం అనుకోండి, ఖర్చు పెట్టండి, అది ఎందుకంటే అది ఎక్కువ కాలం వాడతాం. సో ఎక్కువ కాలం వాడే వాటిపైన మనం ఎక్కువ ఖర్చు పెట్టాలి. తక్కువ కాలం వాడే వాటిపైన తక్కువ ఖర్చు పెట్టినా నడుస్తుంది. దీర్ఘకాలం ఉపయోగించే వాటిపైన, ప్రతిరోజు వాడే వాటిపైన ఖర్చు ఎక్కువ పెట్టినా తప్పలేదు, ఎందుకంటే వాటి క్వాలిటీ ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఒక కుర్చీ కానీ, ఒక సోఫా కానీ, మీరు వాడే టీవీ కానీ, మీరు ఇంట్లో వాడేటువంటి ఇంపార్టెంట్ వస్తువులు రోజు ఉపయోగించేవి ఉన్నాయనుకోండి, దానికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టినా ఎలాంటి నష్టము లేదు, ఎందుకంటే అది ప్రతిరోజు వాడతాం. ఎన్నడో ఒక రోజు వాడేదానికన్నా ప్రతిరోజు వాడేదాన్ని మనం ఎప్పుడు కూడా ఉపయోగం. తర్వాత నెక్స్ట్ సూత్రం ఏంటంటే మనము ఎలా అప్పును చాలామంది అడుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా తన ఆదాయంలో కొంత భాగాన్నైనా సేవింగ్స్ వైపుగా మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు, చేయాలి కూడా. అర్థశాస్త్రంలో సేవింగ్స్ అనేది చాలా కీలకం. ఒక దేశం కానీ, ఒక కంపెనీ కానీ, ఒక కుటుంబం కానీ అభివృద్ధి చెందాలంటే సేవింగ్స్ కీలకం. అయితే పిల్లల చదువుపై ఖర్చు పెట్టకుండా సేవింగ్ చేయడం తెలివితక్కువతనం అవుతుంది. సో మన అవసరాలు తీరాక, ముఖ్యమైన అవసరాలు తీరాక ఎంత వీలైతే సేవ్ చేయడం, ఈ సేవ్ చేసిన దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయడం, దీన్ని మన రిస్క్ అపటైట్ అంటారు అర్థశాస్త్రంలో. సో రిస్క్ అపటైట్ ఎంత ఉంది అని మనమే అంచనా వేసుకోవాలి. రిస్క్ అపటైట్ ఎక్కువ ఉంటే మనం రిస్క్ ఉండేటువంటి అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం. ఉదాహరణకు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, బంగారంలో కానీ రిస్క్ అపటైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే ఎంత ఎక్కువ రిస్క్నైనా నేను అబ్జార్బ్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రం అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదు నేను అంత రిస్క్ అపటైట్ లేదు అనుకున్నవారు, సో రిస్క్ పెరుగుతున్న కొద్దీ లాభానికి అవకాశం పెరుగుతుంది, అదే సమయంలో నష్టానికి కూడా అవకాశం పెరుగుతుంది. రిస్క్ తగ్గించుకున్నాం అనుకోండి, నష్టము తగ్గుతుంది, లాభము తగ్గుతుంది. అందువల్ల ఒక రిస్క్ అప్రైజల్ ద్వారా చేయడం అనేది చాలా కీలకం. ఇక మరో ముఖ్యమైన సూచన ఏంటంటే ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్ నెసెసిటీస్, అంటే భవిష్యత్తులో నీకు అవసరమయ్యే ఖర్చులకు ప్రిపేర్ అయి ఉండడం. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే పిల్లల చదువు కావచ్చు, ఒక కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారు ఒక ఇల్లు కట్టుకోవటానికి కావచ్చు, లేదు ఒక ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులు రావచ్చు, హెల్త్ ఎమర్జెన్సీస్ కొరకు మనకు అవసరం రావచ్చు. సో అందువల్ల ఇన్సూరెన్స్ పైన
ఖర్చు పెట్టడం ఇలాంటివి ఏంటంటే భవిష్యత్తులో ఫ్యూచర్ ఎక్సిజెన్సీస్ అంటారు. అంటే ఎప్పుడు జీవితంలో ఏమి వస్తుందో తెలియదు గనక ఈరోజు ఆదాయాన్ని ఈరోజే ఖర్చు చేస్తే భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను ఎదుర్కోలేం. అందువల్ల మన ఫ్యూచర్ ఎక్సిజెన్సీస్ ఏంటి, భవిష్యత్తులో అవకాశం ఉండే ఖర్చులేంటి, ఆ ఖర్చులకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యేలా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. సో ఇది ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేలో ఉన్న ఒక ప్రాథమిక సూత్రాలు. ఇవే ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదు, కానీ ఇటీవల నా దగ్గరికి కొంతమంది వచ్చి అడిగినప్పుడు నేను ఇమీడియట్గా చెప్పిన కొన్ని సూత్రాలు అది మీతో కూడా పంచుకుంటే బాగుంటుంది అనిపించి మాట్లాడుతున్నాను. కానీ ఇది ఒక్కటి, ఇవి మాత్రమే, ఇక ఇంతకన్నా ఎక్కువ లేవనుకుంటే పొరపాటు. కానీ ఇవి ముఖ్యమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ సూత్రాలు అవుతాయి.